జంతువులు ఈ 2 అసలు కరెక్టేనా? అయితే నాకేమంటే అట్లా దయతో ఏడవడం అనేది కరెక్టే గదా! అని అనుకునుంటి. కానీ హ్మ్. మీరు చెప్పింది నాకు స్ట్రైక్ అయినుండే. ఆ అమ్మ ఇట్లా ఎక్కువ ఆలోచించకూడదు అని అన్నారు గదా! మరి హ్మ్. రెండిట్లలో ఏది కరెక్ట్ అని అడుగుదామని అనుకున్నాను. ఇప్పుడు ఒక జంతువుని హింసించడం. హింసించడం కదమ్మా! దానికి దెబ్బ తాకితే ఏడవడం అన్నమాట. బాగా బాధతో ఇగ బాగా అట్లా. నువ్వు అదే ఏడిసినా తప్పులేదు. ఎప్పుడు అంటే నువ్వు ఆత్మ చైతన్యానివని గుర్తుపెట్టుకోని. దాన్ని ఎరుకలో ఉంచుకొని నువ్వు ఏ పనైనా చేయొచ్చు అన్నాడు. తప్పులేదు. అవునవును. ఈ డిస్కషన్ వచ్చింది కదమ్మా! అయితే ఆ! నాకిప్పుడు మీరు ఈ పాయింట్ అన్నది నాకప్పుడు గుర్తుకు రాలేదు. హ్మ్. అయితే కరెక్టే గదా! ఎక్కువ ఆలోచించకూడదనన్నారు. మళ్ళీ ఆలోచించకూడదంటే ఇది కూడా రాంగే గదా! అని అనిపించినుండే. హ్మ్. అంటే నేను ఆత్మను తెలుసుకున్న తర్వాత ఎట్లా రియాక్ట్ అయినా పర్వాలేదు. ఆ! నువ్వు ఆ ఎరుక ఉంచుకోవాలి మళ్ళీ. ఆ! ఆ ఎరుక ఉంచుకొని ఓకే. నువ్వు ఏ పనైనా చేయొచ్చు. ఎందుకంటే నువ్వేమో తెలుసుకొని నీ స్థానంలో నువ్వుండి నువ్వు కదలకుండా మళ్ళీ. హ్మ్. నీ స్థానంలో కానీ నువ్వుండి. కానీ ఆ ఎరక స్థితిలో ఉన్నప్పుడు ఆ దుఃఖం అనేది రాదు కదమ్మా! మరి అదే. అందుకే ఏ పని చేసినా తప్పులేదు అనింది. ఆ! యాక్చువల్‌గా దుఃఖమే వస్తలేదక్కడ. దాని రాదు. కర్మ అది అనుభవిస్తుంది అంతే అని ఎందుకొస్తది? తెలుస్తుంది. అట్లా చూస్తూ హ్మ్. సాక్షిగా ఉండిపోతావు. హ్మ్. హ్మ్. దేన్నైనా అవును. ఎంతటి ప్రమాదాన్నైనా నువ్వు చూస్తూ ఉండగలుగుతావు. ఆ హ్మ్. రియాక్షన్ ఏమి ఉండదప్పుడు. హ్మ్. అట్లుండడం తప్పా అంటే తప్పు కాదు. నిన్ను నువ్వు చూసుకుంటాండవు. నీతో నువ్వుండవు. హ్మ్. ఆత్మ చైతన్య అంటే అప్పుడు స్థితిలో నిజస్థితి నువ్వుండవు. తెలుస్తుంది కాబట్టి దుఃఖం రాట్లేదు. రాదు. మళ్ళా నేను అంటే రియాక్ట్ అది అవుతాను అంటే గూడా అవ్వు పర్వాలేదు. తప్పులేదు. కాకుంటే నువ్వెవరో తెలుసుకో. హ్మ్. దాన్ని ఎరుకలో ఉంచుకొని నువ్వు ఏ పనైనా చెయ్యి. నువ్వు రియాక్ట్ అవ్వు, ఏడువు హ్మ్. ఏమైనా చెయ్యి. తప్పులేదప్పుడు. హ్మ్. అంటే నువ్వు హ్మ్. ఆ ఎరుకలో ఉండి నేను చేస్తాను అంటే, నువ్వు దీని దృష్టిలో ఉంది కదా! గాబట్టి నువ్వు ఏం పని చేసినా ఓకే. తప్పులేదు. నువ్వు చేసే పని ఆ! రాంగ్ కాదు. హ్మ్. 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 ఓకే. ఆ! అర్థమైంది. నువ్వు విజయవాడ ఎళ్ళాలని ఎక్కినప్పుడు ఆ బస్ ఎక్కేసి హ్మ్. విజయవాడ ఎళ్ళాలని ఆ బస్‌లోనే ఎక్కి కూర్చుంటే, పక్కన ఇంకొక వేరే బస్సు ఉంది. దానికల్లా చూస్తే తప్పా అంటే తప్పులేదు. ఎందుకంటే నీ గమ్యస్థానం నీకు తెలుసు కాబట్టి దాంట్లో కూర్చోండవు నువ్వు. అక్కడ కూర్చొని ఏదైనా హ్మ్. చూడొచ్చు హ్మ్. కదా! అవును. హ్మ్. ప్రపంచాన్ని చూడొచ్చు కదా! దేన్నైనా అనుభవించొచ్చు కదా! హ్మ్. హ్మ్. అది తప్పెట్లవుతది? అదే. ఆ! ఓకే. ఆ పాయింట్, ఈ పాయింట్ వేరు వేరుగా తెలుసు గాని 2 మిక్స్ చేస్తే దీనికి ఆన్సర్ వచ్చిందన్నమాట. ఆ! ఓకే. ఆత్మస్థితిలో మనమున్నప్పుడు అది పెద్ద విషయం గూడా అనిపియదు. ఈ అనిపించదు. నాటకంలో పాత్రలు ఇది జరుగుతుంది, పాత్రలు జరుగుతుంది గాబట్టి మనం రియాక్ట్ కాగూడదు. పాత్ర అయిపోగానే ఈ దెబ్బలయిపోతది, ఇదయిపోతది అని తెలుస్తది గదా! అమ్మ. అంతే. అప్పుడు ఇగ అది దుఃఖం కాకుండా కూడా వాళ్ళొకటి రాదు. తెచ్చుకుంటారు గదా! హ్మ్. హ్మ్. అవును. వాళ్ళొకటి హ్మ్. తెచ్చుకుంటారు. ఆ కర్మ వాళ్ళకి క్లియర్ అవుతా ఉంటది. ఆ! ఓకే. దాన్ని మనం ఆపితే ఎట్లా? ఆపే రైట్స్ హ్మ్. మనకెక్కడుంది? లేదు. హ్మ్. మనం పైన చూడకూడదు. అందుకే జ్ఞానం గావాలంటే మనం పైన ఏది చూడకూడదు. లోపలికెళ్తే దాని అంతరార్థం తెలుస్తుంది. హ్మ్. అంతరార్థం తెలిసినప్పుడు సాక్షిగా మాత్రం ఉండగలుగుతాం మనం. హ్మ్. అంటే అధికమైన భావోద్వేగానికి లోను గాకూడదు. లోను గావు. స్థితప్రజ్ఞత ఇందాక చెప్పుకున్నాం గదా! ఆ అవును. స్థితిలో మనం ఉండగలుగుతాం. హ్మ్. ఏదొచ్చినా. హ్మ్. నాకు అంతకుముందు కోతిని చూస్తే నాకు భయమొచ్చేది. హ్మ్. హ్మ్. అట్లా ఆ కోతి నా పైకొచ్చినప్పుడు నాకింకా ఆనందంగా అనిపించింది. హ్మ్. సాక్షాత్తు హనుమంతుడే, కృష్ణుడే నాకు ఈ రూపంలో వచ్చినాడు నా దగ్గరికి హ్మ్. అని అనిపించింది ఆ క్షణంలో నాకు. హ్మ్. అయితే మనం ఆ రోజు డిస్కషన్ తర్వాత మళ్ళీ నాకిది రిపీట్ కాలేదమ్మా. ఆ! ఇప్పుడు మనం ఆ ట్రైన్ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ రిపీట్ కాలేదు నాకది. హ్మ్. కానీ నిన్న ఒక పర్సన్ ఒక గురువుగారి దగ్గర ఉండే ఆవిడ ఇట్లా బాగా ఏడ్చి నన్ను దెబ్బ తాకుతూ అంటే నాకు డౌట్ వచ్చింది. కరెక్టే అట్లా కరెక్ట్ కాదు కదా! అని అనిపించినుండే. అందుకే హ్మ్. మిమ్మల్ని అడిగినా అన్నమాట. అది నువ్వు కొంచెం ఆ మనసు నిన్నట్లా మభ్యపెట్టింది. మాయ చేసింది. హ్మ్. హ్మ్. ఇది కరెక్ట్ కాదు గదా! నువ్వు ఇట్లా ఉండడం అని. హ్మ్. అది నీ స్థితి గాదు. అది నువ్వు గాదు. అసలైన నువ్వు గాదు. హ్మ్. అది చెప్పింది నీకంతే.
ఉమ్, ఇట్లా చేయడం తప్పు అని. ఉమ్, అందుకే ఇందాక చెప్పింది విచారణ మార్గం. ఈ మార్గాన్ని ఎంచుకొని ఈ విచారణ చేసుకుంటా వెళ్ళా ఉంటే మనం స్ట్రాంగ్ గా మన జాగాలో మనం ఉండొచ్చు, ఎవరు వచ్చి కదిలించినా కదలకుండా. వదలకుండా. అవును. ఉమ్. ఆవిడ చెప్పినా నేనేం పెద్ద రియాక్ట్ కాలేదమ్మా దేనికి గాని. ఈ ఉమ్. విచారణ నేను చేస్తానమ్మా. నేను స్టెప్ బై స్టెప్ వెళ్తాను. ఆ, నేను కూడా ఆవిడ చెప్పినట్టే. ఈ ప్రాసెస్ చెప్పేటప్పుడు నాకు నువ్వే మైండ్ లో ఉన్నావు, ఎందుకంటే ఇది నువ్వు ఆచరిస్తాను నేను చూసినా కాబట్టి. ఉమ్, ఉమ్, ఉమ్. అయితే ఆవిడ చెప్పినప్పుడు నాకు 2 క్వెషన్స్ వచ్చినుండే. అయితే ఈ సమర్థ గురుగారు దుబ్బాక దగ్గర వెళ్తే ఇట్లా గుర్రంకి దెబ్బ తాకిందిరా నేను బాగా ఏడ్చినా అని ఆవిడ ఏడ్చుకుంటూ చెప్తుండే. ఆవిడ ఏడ్చుకుంటూ చెప్తుంటే నేనేం పెద్ద రియాక్ట్ కాలేదు గానీ నాకు 2 విషయాలు గుర్తుకొచ్చి అసలే ఇంకొక విషయం, దుబ్బాక గురువు గారి దగ్గర ఆ గుర్రానికి దెబ్బ తగిలిందంటే ఆయన ఊరికే ఉంటాడా? ఆయన ఏం చేయలేడా? ఒక గురువు గారు. కరెక్ట్. అదే. అవును. అవును. మరి ఆయన ఎందుకు ఊరుకున్నాడైతే? అంటే గత జన్మలో అది ఆ గురువుగారితో గొడవ పడ్డదట అమ్మ. గాయపరిచిందట. అందుకనే అట్లా జరిగింది అని చెప్పినారంట. అదే చెప్పేది, ఆయన ఎందుకు ఊరుకున్నాడు? ఏ కారణం లేకుండా ఆయన ఎందుకు ఊరికే ఉంటాడు? అందరూ. అవును. నేను అది ఆ విషయాన్ని నేను చెప్తాండేది. అవును. మరి ఆయన ఒక గురువు గారు అంత స్థాయిలో ఉండేటప్పుడు ఆయన రియాక్షన్ కాలేదు అంటే దాన్ని చూసి మనం రియాక్ట్ అవుతున్నాం అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి మనం క్వశ్చన్ చేసుకోవాలి మనల్ని మనం. సూర్యుడికి మేఘం అడ్డు వచ్చినంత మాత్రాన సూర్యుడు లేడు, సూర్యుడికి శక్తి లేదు అనుకుంటే ఎట్లా? అవును. అందుకే అది అసలు మర్చిపోకూడదు మనము అనేది. అది మర్చిపోయినప్పుడు ఈ రకంగా వచ్చేది సహజమే. అంతకుముందు నేను టీవీలో చూసినా ఏడ్చిదాన్నమ్మా. ఇప్పుడు అసలు ఏడుపు అనేదే దరిదాపుల్లో కూడా లేదు నాకైతే. చిన్న చిన్న విషయాలకు కూడాని అట్లా రావట్లే అసలే. నేను కూడా ఏడ్చి అసలు అది రియల్ గా నా ముందట నాకు జరిగిపోయినట్టు నేను కూడా ఫీల్ అయిపోయేదాన్ని. ఇప్పుడు అసలు చూస్తున్నానికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదా ఆ రకంగా. అసలు ఏమన్నా ఎప్పుడు ఏడుపు వస్తుందంటే పరమాత్మకు కృతజ్ఞత అనే విషయంలో ఏడుపు వస్తుందమ్మా. ఎక్కడ ఎట్లా తీసుకుంటున్నావు, ఎట్లా అసలు చూస్తేనే అట్లా ఒక 2 నిమిషాలు చూస్తేనే ఏడుపు వస్తుంది ఇంకా. అవును, అది ఆ అసలైన రకమైన స్థితి. ఉమ్. ఆ రకంగా రావడం అసలైన స్థితి. తెంపుకుపోయినా కూడా అదే పనమ్మా. మా వాళ్ళు పిచ్చిలేసిందా అంటారు. తెంపించుకు మొన్న భద్రకాళి గుడికి పోయినా కూడా అంతే ఏడుపు. అసలు ఎంత చెప్తే కృతజ్ఞత ఎంత సమానం అవుతుందా అమ్మా అసలు? అస్సలు లేదు, దానికి లేనే లేదు సాటి. ఏం ఇచ్చి రుణం తీర్చుకోలేము మనం. అవును, నాకు అదే అనిపించిండే. నేను అసలు లోపలికి పోతుంటే కృతజ్ఞత చెప్పుకుంటేనే అసలు తన్మయంతో మౌనంగానే ఉన్నాను. దగ్గర పోయినాక ఇక ఏమి ఇచ్చినా కృతజ్ఞత చెప్పలేనని అనుకుని పక్కకి జరిగేసుకున్నాను ఆ రోజైతే. అసలు గుడి దగ్గర కూడా ఎగబడి ఒకరినొకరు తోసుకొని మరీ చూస్తుంటారు దేవుణ్ణి. అట్లా చూడాలనిపించదు మనకు. అవునమ్మా, నేను కూడా అట్లే చేస్తానమ్మా. ఎంత దూరం నుంచి అయినా చూసి జరిగిపోతాను. లైన్ లో కూడా నిల్చోను, కనిపిస్తే చాలా జరిగిపోతాను ఇంకా. నేను అసలు చూడకుండా కనిపించకపోయినా దూరంగా వచ్చి కూర్చునేస్తాను నేను. ఎందుకు అంటే పాపం వాళ్ళకి తెలియక ఇబ్బంది పడుతున్నారు, మనకు తెలిసి ఎందుకు ఇబ్బంది పడాలి అని సైలెంట్ గా వచ్చి కూర్చునేస్తాను దూరంగా. నిన్న అదే పని చేసిన నేను ఆ జాతరలో. గంగమ్మ జాతర అంటే ఆవిడ ఉంటారా అమ్మ అక్కడ? అంటే గంగా ఉంటదా? వాటర్ ఫాల్ లాగా? అంటే వాటర్ ఫాల్ లాగా అని కాదు. గంగమ్మ అంటే ఆమె అక్కడ ఆ ఊర్లో ఏమంటే ఆ ఒక చెరువు నిండిపోయి ఆ కట్ట తెగి ఊరు పైన పడిపోతుంది అని అడ్డుగా పోయి కూర్చునిందంట ఆమె రియల్ గానే. ఓకే. అంటే ఒక వంశంలో పుట్టి, ఒక ఇంట్లో పుట్టి పెరిగి అట్లాంటి ఒక సందర్భం వచ్చినప్పుడు అక్కడ వెళ్ళి ఆమె కూర్చునిందంట అడ్డుగా. ఓకే.
అయితే మీ నోటితో విన్న టీవీ9 లో కూడా వచ్చినుండే అమ్మా నేను మొన్నను మేము వచ్చినుండే గంగమ్మ జాతర అని. ఆ అది చాలా ఏంటంటే ఆ ఫేమస్. ఆ ఊరు కథ మాత్రం నేను పోయిన ఊరి కథ మాత్రం చెప్తాను. ఆ ఊర్లో ఆ పేరు ఓకే. వచ్చిన దానికి ఆ రకంగా ఓకే. చేసిన దానికి అంటే నాకు అక్కడ ఆ ఏమి అంటే ఆమె అందరి కోసం ఆమె లెక్క చేసుకోకుండా కూర్చునింది వచ్చి. అప్పుడు ఆమెకి కృతజ్ఞతలు తెలుపుకోవాలి కదా మనము. అవును. నేను అక్కడ ఒక దేవతో ఒక ఏమో చూడలేదు. అక్కడ చూసిందంతా నేను ఆమె యొక్క గుణాన్ని, ఆమె యొక్క సంస్కారాన్ని, ఉమ్. ఆమె యొక్క ఆత్మ చైతన్యాన్ని చూస్తున్నాను నేను అంతే. ఉమ్. ఆమెను ఒక దేవతో ఒక రూపము ఒక నామము కాకుండా వాటంతటికి మించి ఆమె చేసిన పని ఏమి, ఎందుకు ఆమెని కొలుస్తున్నారు, ఇంత జనాలు ఎందుకు గుడి కట్టి అందుకు ఎందుకు చేస్తున్నారు అంటే ఆమెలో ఉండే సంస్కారానికి, ఆమెలో ఉండే జ్ఞానానికి, గుణానికి. ఓకే. అది దాన్ని తీసుకోవాలి మనం అంతే. అది ఎదురుగా పోయి చూస్తేనే తెలుస్తుందా, అది దాన్ని వింటానే ఆ జ్ఞానం మనకు అర్థమైపోతుంది. కాబట్టి మనం ఎక్కడ కూర్చున్నా ఆ జ్ఞానం మన దగ్గరికి వస్తుంది, మనం తెలుసుకోవచ్చు. అట్లాంటప్పుడు ఎగసి చూడాల్సిన అవసరం లేదు కదా. అవును. అందులో భాగంగా ఈ ఆంజనేయ స్వామి నా దగ్గరికి వచ్చిండేది కూడా. బ్రహ్మదేవుడు అంటే అసలు అంటే ఏంటమ్మా, అసలు కనిపిస్తే ఏంటన్నమాట బ్రహ్మదేవుడు? బ్రహ్మ అంటే ఏ సృష్టికర్త కదా. అవును. బ్రహ్మ అంటే ఒక రూపం అవసరం లేదు, అక్కడ రూపం నామం ఏం అవసరం లేదు. బ్రహ్మ అంటే సృష్టికర్త. దేని సృష్టికర్త? నువ్వు ఏం సృష్టించుకుంటే అదే బ్రహ్మ. ఇప్పుడు నువ్వు మంచిని చేసుకుంటే నువ్వు చేసుకోవడమే కదా సృష్టి. బ్రహ్మ అంటే ఎక్కడో లేదు, ఎక్కడో ఆ బ్రహ్మలోకంలోనే ఎక్కడో ఉండే ఆయన బ్రహ్మ కాదు. నువ్వు ఏం పని చేసుకుంటానో దాన్ని బట్టి నీ ఫలితం ఉంటది. అదే బ్రహ్మ. నువ్వు ఏ సృష్టించుకుంటే దాని ఫలితం వస్తది. బ్రహ్మ పని ఏమిటి? సృష్టించడమే. అప్పుడు నీలో కూడా నువ్వే ఆ బ్రహ్మవి. నువ్వే, అందుకే చెప్పింది నీ రాత నువ్వు మార్చుకోవచ్చు. గీత నేర్చుకో, రాత మార్చుకో అని ఒక ఇది కూడా ఉంది. అట్లా పత్రి సారు నీ సృష్టిని నువ్వే సృష్టించుకో అన్నాడు, నీ రియాలిటీ. అప్పుడు నువ్వే బ్రహ్మవి. మళ్ళీ బ్రహ్మ ఇంకెక్కడున్నాడు? అందుకే చెప్పింది మొన్న జ్ఞానం ఎందుకు అంటే ఆ బ్రహ్మ నీవు ఏం సృష్టించుకోవాలో అనే జ్ఞానం నీకుంటే నువ్వు సరిగ్గా సృష్టించుకోగలుగుతావు. అది సరస్వతి బ్రహ్మ అంటే. వాళ్ళిద్దరికే ఎందుకు ముడిపెట్టినారు? వాళ్ళిద్దరే భార్య భర్తలు ఎందుకు అంటే నీకు సరి అయిన జ్ఞానం అంటే సరి అయిన సృష్టి చేసుకోగలుగుతావు. ఓకే. మళ్ళీ విష్ణువు స్థితి కారకుడు అయిన నిన్ను నువ్వు ఎట్లా ప్రజెంట్ చేసుకుంటాండావు అంటే లక్ష్మీదేవి అంటే మళ్ళీ నీకు డబ్బే కాదాడ, నీ గుణాలు, నీ సంస్కారం, నీ ఐశ్వర్యం అన్నీ వస్తాయి దాంట్లోకి. అంటే నువ్వు ఎంత స్ట్రాంగ్ గా, ఎంత మంచి గుణాలతో, ఎంత సంస్కారంతో నిన్ను నువ్వు తయారు చేసుకోవచ్చో ఆ విష్ణు తత్వం చెప్తుంది. విష్ణువు లక్ష్మీదేవి ఆ సౌభాగ్య గుణాలు నీలో ఉంటే నువ్వు అంత స్ట్రాంగ్ గా నిలబెట్టుకోవచ్చు నిన్ను నువ్వు. మళ్ళీ శివుడు పార్వతి అంటే నువ్వు ఆ లయం కావాలంటే శక్తి కావాలి కదా. నీతో నువ్వు ఉండాలంటే నీకు శక్తి కావాలి కదా, నీ లోపలికి నువ్వు వెళ్ళాలంటే. అదే శివ పార్వతుల తత్వం అక్కడ. ఇది ఇప్పుడు వీళ్ళు క్యారెక్టర్లా, రూపాలా, నామాలా ఎక్కడో ఉండే వాళ్ళ
ఆ? లేదు లేదమ్మా. ఇదంతా జ్ఞానమే, ఇదంతా జ్ఞానమే. జ్ఞానానికి పేర్లు మారు పేర్లు అంతే, రకరకాల పేర్లు. గుర్తించడానికి మాత్రమే రకరకాల అంతే పేర్లు. అంతే. ఇప్పుడు ఒకే గంగ గంగ వస్తే భూలోకంలో దీన్ని గంగా అంటాడు, అదే పాతాళ లోకంలో ఒక జాగాలో జాహ్నవి అంటారు. ఎందుకు అంటే ఆ జమదగ్ని మహర్షి చెవిలో నుంచి వచ్చింది ఒక్కొక్క జాగాలో ఈ గంగే, అందుకు జాహ్నవి అంటారు. అంత మాత్రాన అదంతా నీరు కాకుండా పోతుందా? ఇన్ని పేర్లు ఉన్నాయి కదా అని. లేదు, దాంట్లో అంతరార్థంగా ఏముంది? నీళ్ళే. అట్లా మనం ఇన్ని రకాలుగా ఉన్నా, ఇన్ని పేర్లు, ఇన్ని నామాలు, ఇన్ని రూపాలు ఉన్నా దాంట్లో నుంచి తీసుకోవాల్సింది ఏమి అంటే జ్ఞానమే. జ్ఞానం తప్ప ఇంకేమీ లేదు. మనం తీసుకోవాల్సింది అజ్ఞానమే, మనం పొందాల్సింది జ్ఞానమే. పొందబడుండేది అజ్ఞానమే. ఎవరు అదే అంటే మనమే. అది ఎప్పుడు తెలుసుకుంటామంటే జ్ఞానం ఉన్నప్పుడు. దేంతో తెలుసుకుంటామంటే జ్ఞానంతో. జ్ఞానంతో జ్ఞానంగా చేసుకుంటాం. అయితే పూర్ణ కుంభం అని అన్నారు కదమ్మా మీరు, అది అది పదే పదే గుర్తుకొస్తుంది ఈ మధ్య. అదే ఆ స్థాయికి వచ్చినప్పుడు ఇంకా అదే మనసులో ఉంటుంది. ప్రతి ఇన్సిడెంట్ లో పరమాత్ముడు అమ్మ ఎట్లా చేస్తున్నాడు చూడు అని. మొన్న ఒక పెళ్లికి పోయి అయితే నేను ఏడ్చినానమ్మా. అసలు మొన్న పెళ్లికి పోయి ఎందుకు ఏడ్చినా నాకు అర్థం కాలేదు. పెళ్లిలో ఏడ్చినా నేను. అసలు ఎంత కృతజ్ఞత చెప్పుకోవాలి అంటే, మా చిన్నప్పటి వాళ్ళ పెళ్లి అమ్మా అది చేస్తంటే అసలు నేను ఆ భావోద్వేగం ఆపుకోలేకపోయినా. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చిన పరమాత్మ అని అసలు అక్కడ నేనైతే ఏడ్చేసినాను. అదే అసలైన నువ్వు. అదే నిన్ను నువ్వు కలుసుకున్నప్పుడు పొంగే ప్రవాహమే ఈ కన్నీరు రూపంలో బయట వస్తుంది. అది ఏడుపు కాదు. మళ్ళీ జ్ఞానం అని ఆనంద రూపంతో బయట వచ్చే బాష్పాలు, అవి ఆనంద బాష్పాలు అంటారు. అది అణువణువున నిండిపోయి ఇంక జాగా లేకుండా బయట వస్తుంది కన్నీటి రూపంలో. ఇంతకు ముందు కూడా అదే కదా చెప్పిన, ఇదంతా ద్రవమే, నీరే, ఈ ప్రపంచం అంతా నీరే, ఇంకేమీ లేదు ఇది తప్ప. ఇంకా అందుకని అదే ఆ లోపల నుంచి కూడా అదే రావాల. ఇది నిజమైన స్థితి, నువ్వు ఉండే నిజమైన స్థితి. ఇప్పుడు 2 ఎర్త్ కరెంట్ ఇట్లా టచ్ చేస్తే స్పార్క్ వస్తుంది కదా. నిన్ను నువ్వు కలుసుకున్నప్పుడు ఇది వస్తుంది బయట. దానికి ఏం కారణం అవసరం లేదు, ఎందుకు, ఎక్కడ, ఏమిటి అని. ఆ 2 ఏకమైతేనే చాలు. నువ్వు ఎక్కడున్నా అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అది పెళ్ళ, గుడ, జనాల, జాతర ఏం అక్కర్లే దానికి. మనం ఎక్కడున్న కరెంట్ ముట్టుకుంటే షాక్ కొడుతుందా లేదా? ఈ జాగాలో ఉన్నాం కొట్టదు, ఇంకో జాగాలో ఉంటే కొడుతుంది అని ఏమన్నా ఉందా దానికి రూలు? లేదు. అంతే, మనతో మనం ఉండగలిగినప్పుడు ఆటోమేటిక్ గా అది వచ్చేస్తుంది. దానికి సమయాలు, సందర్భాలు అవసరం లేదు. ప్లేస్ ఈ ప్లేస్ ఇవేం అక్కర్లే. అట్లా ఆస్వాదించడమే అంతే, అనుభవించడమే, ఆస్వాదించడం.
లక్ష్మీ ప్రసన్న హలో మైక్ ఆన్ చేసేసి అవేవో మాట్లాడుకుంటాను ఇంట్లో. మొన్న